థ్యాంక్ యూ సో మచ్ కాసుల శ్యామ్ గారికి గట్టిగా చెప్పట్లండి. అండ్ మంగ్లీ గారిని మెన్షన్ చేశారు, ఇక్కడే కూర్చుని ఉంది. ఒక మ్యాజికల్ వాయిస్తో పుట్టింది, పాడిందంటే మెస్మరైజ్ చేసేస్తుంది అంతే. అండ్ గొంతు ఒక్కసారి రాగం తీసిందంటే ఆకాశం బద్దలైపోద్దేమో. ఒక ఒక అంటే ఆకాశమే మనకి థండర్ బోల్ట్ వేయడం తెలుసండి. గొంతుకతో థండర్ బోల్ట్ వేసి ఆకాశాన్ని చీల్చేయగలదు. అలాంటి గొంతుక తనది. గట్టిగా చప్పలతో స్వాగతం పలుకుదామండి మన ఆ ఫేవరెట్ అవర్ ఓన్ మంగ్లీ. మ్యాజిక్ వాయిస్ ఉన్నటువంటి మంగ్లీ వస్తుంది. ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాటకి ప్రాణం పోసింది తన గొంతుక. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బంగారం, ఎంత అందంగా ఉన్నావు. నువ్వు కూడా రావా. ప్రేమ నిండిన కళ్ళతో చూస్తే ఎవరైనా అందంగా కనిపిస్తారు. ఇప్పుడు చూడండి బండ్ల గణేష్ గారు ఎంత ప్రేమగా చూస్తున్నారు. అస్సలు ఆ కూర్చున్న స్టైల్ కెమెరాలు అటుండికి పోయి బతికిపోయాయి కానీ అసలు. థ్యాంక్ యూ సో మచ్ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్స్ అలాట్. ఏ పాట పాడినా ఒక నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. ఈ సినిమాలో నువ్వు ఏం పాట పాడావు, ఎలా పాడావు మాకు వినాలని ఉంది. ఈ సినిమాలో నేను అమితాబ్ బచ్చన్ గారి సాంగ్ పాడానక్క. బచ్చన్ సాబ్ కా సాంగ్. బచ్చన్ సాబ్ది ఆ సాంగ్ స్పెషల్ ఈ మూవీలో. సో అది స్పెషల్ ఏంటి అనేది ఎందుకు అనేది నేను చెప్పను, ఆ మూవీ చూస్తేనే తెలుస్తుంది. తప్పకుండా అందరూ థియేటర్లకు వెళ్ళే చూడాలి. అండ్ ఆకాష్ గారిని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆకాష్ గారు అంటే నాకు చాలా ఇష్టం. చాలా మంచి పర్సన్. వాళ్ళ ఫాదర్ కానీ, వాళ్ళ మదర్ కానీ, వాళ్ళ సిస్టర్ కానీ అందరూ చాలా ఇష్టం నాకు. థ్యాంక్స్ ఎలాట్. అండ్ మీ మూవీ రొమాంటిక్లో నేను ఒక పాట పాడడం జరిగింది. ఈ సాంగ్లో బచ్చన్ సాబ్ సాంగ్తోని. సో మీ మూవీ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అర్చన గారిని చూస్తే నేను చొక్కల్లే చావే ఆ సాంగ్ గుర్తుకొస్తుంది. సూపర్ సాంగ్ అది. ఎవరికైనా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలోళ్ళ వరకు అందరికీ యాదుకుండే సాంగ్ అది. సో మీకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా అమ్మ. ఈ మూవీ ద్వారా మీరు ఇంకా పెద్ద ఆల్రెడీ హిట్లు కొట్టిర్రు, మీకు ఏం కొత్త కాదు. సో మంచి హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎస్పెషల్లీ చెప్పాల్సింది ఏంటంటే, నేను ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినట్లు అనిపిస్తలేదు, మొత్తం నా ఫ్యామిలీని కలిసినట్టు అట్లా అనిపిస్తుంది. ఇక్కడ ఉండే వాళ్ళందరూ నా ఫ్యామిలీయే మొత్తం. జార్జ్ రెడ్డి హీరో, మా శాండీ అన్న. ఆ మూవీ ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుందన్న నన్ను. సాంగ్ కూడానా, బుల్లెట్ సాంగ్ వెంటాడుతూనే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు జీవన్ రెడ్డి అన్న. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అందరూ లిరిక్ రైటర్లు, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ నా ఫ్యామిలీ మొత్తం. మిట్టపల్లి సురేందర్ అన్న కానీ, బొబ్బిలి సురేష్ అన్న విరాట పర్వంతో పెద్ద హిట్ కొట్టిండు. ఎక్కడికో వెళ్ళిపోయాడు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోలేదు, మన మధ్య ఉన్నాడు. ఇప్పుడు చోర్ బజార్తో మన మధ్య తెచ్చేసామన్నమాట. ఈ సినిమా కూడా బొబ్బిలి సురేష్ అన్న ఎప్పటి నుంచో అంటే ఫోక్ సాంగ్స్, బతుకమ్మ సాంగ్స్, బోనాల సాంగ్స్, ఏ సాంగ్ అయినా తీసుకోండి ఒక స్పెషల్ ఒక మార్క్ ఉండేది ఉంటుంది, ఒక మార్క్ ఉంటుంది. సో మంచి ట్యూన్ చేస్తాడు, మంచిగా మ్యూజిక్ చేస్తాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అన్ని టోటల్ అన్ని. బొబ్బిలి సురేష్ అన్న ఇప్పుడు మొత్తం ప్రపంచానికి తెలిసిపోయింది, మనం ఏం చెప్పక్కర్లేదు. నువ్వు ఈ మూవీతో ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి, ఇంకా పెద్ద మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ లిరిక్స్ ఇంకా మిట్టపల్లి సురేందర్ అన్న గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. లిరిక్స్కి పెట్టిందే మారు పేరు మిట్టపల్లి సురేందర్ అయినా, కాసర్ల శ్యామన్న కానీ. సో కాసర్ల శ్యామన్న సాంగ్ ఫస్ట్ నేనే పాడా, ఆ చోరీకి అరే మళ్ళీ బచ్చన్ సాంగ్ పాడిచ్చారు నాతోని. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఎ లాట్ అందరికి. ఇంకెవరైనా 3 సాంగ్ల రెమ్యునరేషన్ తీసుకుని ఒక సాంగ్ ఉంచారు అంతే కదా. నేను అంతే కదా, బాబాయ్ అంటాను నేను రాజు గారిని. బాబాయ్ ఎక్కడ ఉన్నారు ప్రొడ్యూసర్ గారు? బాబాయ్ ఎందుకురా, ఇంకా 2 పాటలు పైసలు రావాలా ఏంది? బాబాయ్ని మర్చిపోతే మళ్ళీ నన్ను ఎక్కడున్నాడు బాబాయ్? ఎక్కడో ఒక చోటు మ్యాటర్ ఏంటి చెప్పు, వింటాడైనా. బాబాయ్కి మంచి పైసలు రావాలి ఈ సినిమాతోని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మాటలు చాలా అయిపోయినాయి, ఇక మాకు కొంచెం పాట కావాలి. అర్థమైంది నాకు. బండ్ల గణేష్ చూడండి కొట్టేటట్టు చూస్తున్నాడు, జల్దీ పాడేసి వెళ్ళిపో అన్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా చప్పట్లు మంగ్లీకి, మనందరి కోసం తన గొంతు విప్పి పాట పాడబోతోంది. దివారు చూస్తూనే అయిపోయా దివాని, తుఫాను
వచ్చాకే మొదలైంది కహానీ మనసుతో ఆడిండే శత్రంజ్ కి కిలాడి మాసు డైలాగుతో తలకెక్కే షరాబీ 24 అవర్స్ అరే 24 ఫ్రేమ్స్ అమితాబుతో పెళ్లి డ్రీమ్స్ ముంబైలో తాను హైదరాబాద్లో నేను టీనేజ్లోనే మ్యారేజ్కి ట్రై చేశాను నా 7 అడుగుల రేఖ అమితాబుతో లేక లైఫ్ అంతా అభిమానిగా సెటిల్ అయిపోయి అలా నేను అయ్యాను అరే బచ్చన్ సాబ్ కా బడా ఫ్యాను అరే బచ్చన్ సాబ్ కా బడా ఫ్యాను అలా నేను అయ్యాను అరే బచ్చన్ సాబ్ కా బడా ఫ్యాను అమితాబ్ బచ్చన్ సాబ్ కా బడా ఫ్యాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సాంగ్ మదీన్ మ్యూజిక్ డైరెక్టర్ మదీన్ వచ్చాడా రాలేదా? సో ఈ సాంగ్ మ్యూజిక్ డైరెక్షన్ చేసింది మదీన్. సో థ్యాంక్ యూ సో మచ్ మదీన్ అండ్ థ్యాంక్స్ ఎ లాట్. ఈ మూవీ పెద్ద హిట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా అవుతుంది కూడా, ఎందుకంటే ఇది చాలా మంది మంచి మంచి మనసులో కృషి, ఇది డెఫినెట్గా హ్యూజ్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ చెప్పాను కదండి, అప్పటి నుంచి వారిని చూస్తున్నారు నన్ను చూస్తున్నారు కానీ ప్రేమతో కళ్ళు గుచ్చుకుంటున్నాయి నాకు. బండ్ల గణేష్ గారిని ఒకసారి గట్టిగా చెప్పడంతో